ఏ దేశంలోనైనా ఆరోగ్య సంరక్షణ అనేది అత్యవసర సేవల్లో కీలకమైనది. వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న భారతదేశంలో 140 కోట్ల ప్రజానీకానికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం పెద్ద సవాలే. ఓవైపు వైద్య సిబ్బందిపై శక్తికి మించిన భారం పడుతుంటే, మరోవైపు వైద్యం కోసం రోగులు దీర్ఘకాలం నిరీక్షించాల్సి వస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి కృత్రిమ మేధ ఎంతగానో అక్కడికొస్తుంది. ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, సమర్థంగా చికిత్స అందించడం, రోగుల ఆదరణను చురగొనడంలో కృత్రిమ మేధ AI సత్తా చాటుకుంటుంది. జెనెటిక్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనే పునాదిపై AI పనిచేస్తుంది. దీని సాయంతో పనిచేసే తెలివైన చాట్ బాట్స్, వర్చువల్ అసిస్టెంట్స్ ఇప్పటికే ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి. LLM అపార సమాచారాన్ని చదివి అవగాహన చేసుకొని మానవుల్లా స్పందిస్తాయి. మనకు అర్థమయ్యే ఏ విధంగా అయినా సమాచారాన్ని అందించే LLMను GPT అంటారు. మనతో సంభాషించే AI చాట్ బాట్స్కు LLM మెదడులా పనిచేస్తుంది. రోగులతో వివిధ భాషల్లో సంభాషించగల సామర్థ్యాన్ని ఈ చాట్ బాట్స్కు అందించవచ్చు. జటిలమైన సమాచారాన్ని రోగులకు అర్థమయ్యేలా చెప్పడానికి, చికిత్సకు సంబంధించి సలహాలు ఇవ్వడానికి AI అమోఘంగా తోడ్పడుతుంది. ఎన్నో భాషలు మాట్లాడే సువిశాల భారతదేశంలో అసంఖ్యాక ప్రజానీకానికి ఆరోగ్య సలహా సంప్రదింపులు అందించడానికి AI సమర్థ సాధనమవుతుంది. AIG ఆసుపత్రి సరిగ్గా ఇలాంటి AI ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ను రూపొందించింది. దానికి మెడికల్ ఇన్ఫర్మేషన్ రోబో అసిస్టెంట్ అని నామకరణం చేసింది. స్థానిక భాషల్లో మీరా రోగులకు, వైద్యులకు చక్కని సహాయకారి కాగలదు. ఆరోగ్యానికి సంబంధించిన సాధారణ ప్రశ్నలకు మీరా సూటిగా, సరళంగా సమాధానాలు ఇవ్వగలదు. ఉదాహరణకు, మధుమేహ లక్షణాలు ఏంటి, ఎండోస్కోపీకి ఎలా సిద్ధపడాలి అనే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తుంది. ఏ సమస్య వచ్చినా ఆసుపత్రికి పరుగున రావడం, సుదీర్ఘ ఫోన్ కాల్స్ చేయడం వంటి వాటిని మీరా నివారించగలుగుతుంది. వివిధ భాషలు మాట్లాడే రోగులకు ఆయా భాషల్లోనే సమాధానాలు చెప్పగలుగుతుంది. భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నప్పటికీ వైద్య సమాచారం ప్రధానంగా ఆంగ్లంలోనే లభించడం పెద్ద లోపం. దీన్ని అధిగమించడానికి మీరా గొప్పగా తోడ్పడుతుంది. జటిలమైన వైద్య పరిభాషను కూడా స్వదేశీ భాషల్లో విడమర్చి చెప్పడం మీరా విశిష్టత. AIG ఆసుపత్రి రూపొందించిన మీరా రోగులతో పాటు మితిమీరిన పని భారంతో సతమతమవుతున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి మంచి సహాయం చేయగలదు. రోగులు, వారి కుటుంబ సభ్యుల సందేహాలను మీరా నివృత్తి చేయడం ద్వారా వైద్యులకు అత్యవసరమైన ముఖ్యమైన సమస్యల పరిష్కారంపై సర్వశక్తులు కేంద్రీకరించే వెసులుబాటు దక్కుతుంది. వైద్యులకు అధునాతన వైద్య సమాచారాన్ని అందిస్తుంది. మందుల సమాచారం, చికిత్సా పద్ధతులు, వైద్యపరమైన మార్గదర్శకాలను చీటికలో అందుబాటులోకి తెస్తుంది. వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లకు వ్యాధులు, వాటి చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని అందించి వైద్య రీతులను బోధించే ఇంటరాక్టివ్ సాధనంగా మీరా నిలవగలదు. రోజులో 24 గంటలు నిర్విరామంగా సేవలు అందించే సత్తా దీనికి ఉంది. ఎప్పుడంటే అప్పుడు సహాయానికి సిద్ధం అంటుంది. మీరా వంటి AI సాధనాల వల్ల ఉపయోగాలు అనంతం. రోగులు ఆసుపత్రికి వచ్చే ముందు తాము ఏ పత్రాలు తీసుకురావాలి, ఏ పరీక్షలు చేయించుకోవాలి అనేది వీటి ద్వారా తెలుసుకోవచ్చు. దానివల్ల ఎంతో సమయం ఆదా అవుతుంది, సందిగ్ధత తొలగుతుంది. చికిత్స పూర్తయిన తర్వాత రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులు, ఆహారం గురించి AI సాధనాలు వివరిస్తాయి. ఎలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలో కూడా సూచిస్తాయి. డెంగీ, క్యాన్సర్ వంటి వ్యాధుల గురించి అవగాహన కల్పించి జాగ్రత్తలు సూచించగలవు. వైద్యుల కొరత తీవ్రంగా ఉండే గ్రామాల్లోని రోగులకు సాధారణ వైద్య సలహాలు ఇస్తాయి. రోగి పరిస్థితిని బట్టి సమీప ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా అప్రమత్తం చేయగలవు. ఖచ్చితత్వం కోసం కృషి. మీరా వంటి AI సాధనలతో ఉపయోగాలతో పాటు కొన్ని సవాళ్లు, సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సాధనాల కోసం భారీగా డబ్బు వెచ్చించాల్సిన అవసరం ఉంది. అంతటి స్తోమత చిన్న చిన్న ఆసుపత్రులకు ఉండకపోవచ్చు. AI సాధనాల వినియోగంపై వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి, రోగులకు అవగాహన కల్పించడానికి, వారి నమ్మకం చొరగొనడానికి కొంత సమయం పడుతుంది. రోగుల రికార్డులను భద్రంగా ఉంచడానికి జాగ్రత్త తీసుకోవాలి. AI సాధనాల వల్ల ఆ రికార్డులు బయటకు పొక్కకుండా చూడాలి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ, ప్రైవేట్ సహకారంతో ఈ సమస్యలను అధిగమించవచ్చు. ప్రస్తుతానికి మీరా ప్రయోగం దశలోనే ఉంది. దాన్ని ఇంకా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. మీరాకు మరింత ఖచ్చితత్వం, విశ్వసనీయ తీసుకురావడానికి కృషి జరుగుతుంది. రోగుల సమాచార భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం. అంతా సవ్యంగా ఉందని నిర్ధారించుకున్నాకే మీరాను
విస్తృతంగా అందుబాటులోకి తీసుకురాగలం. మీరా వైద్య చికిత్సను అందుబాటులోకి అందరికీ తెస్తుంది. భాషపరమైన అడ్డంకులను, వైద్యులపై పనిభారాన్ని, చికిత్స సౌకర్యాల కొరతను అధిగమించడానికి సహాయపడుతుంది. ఇలాంటి ఏఐ సాధనాలు వైద్యులు, నర్సుల స్థానాన్ని భర్తీ చేయవు, కానీ వారికి కుడి భుజంలా పనిచేస్తాయి. వారి సామర్థ్యాన్ని ఇనుముడింపజేస్తాయి. మరింత నాణ్యమైన సేవలు అందించడానికి తోడ్పడతాయి. రోగులకు వేగంగా సేవలు అందించి ఆరోగ్యకరమైన భావి భారత నిర్మాణానికి సహకరిస్తాయి. శత్రువును ధీటుగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ కీలక ముందడుగు వేసింది. సుమారు 20 లక్షల గంటల నిడివి ఉన్న సమాచారాన్ని సేకరించింది. యుద్ధ క్షేత్రంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా దానిపై ఏఐ మోడల్స్ శిక్షణ ఇచ్చేందుకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో యుద్ధం తీరు సమూలంగా మారిపోనుంది. దాదాపు యుద్ధాలన్నీ కృత్రిమ మేధతోనే జరగనున్నాయి. ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా నిర్దేశించిన లక్ష్యాలపై ఏఐ సహాయంతో నేరుగా డ్రోన్లే బాంబుల వర్షం కురిపిస్తాయి. ఇటీవల సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ అదృశ్యమే ఇందుకు నిదర్శనం. ఓవైపు ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య చేపడుతూనే డ్రోన్లతో కూడా దాడులకు తెగబడుతుంది. ఇందులో కృత్రిమ మేధ కీలక భూమిక పోషిస్తుంది. ఈ క్రమంలో శత్రువును ధీటుగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ కీలక ముందడుగు వేసింది. సుమారు 20 లక్షల గంటల నిడివి ఉన్న భారీ సమాచారాన్ని సేకరించింది. యుద్ధ క్షేత్రంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై ఏఐ మోడల్స్కు శిక్షణ ఇచ్చేందుకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడనుంది. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర ప్రారంభమైన తర్వాత ఇరు దేశాలు డ్రోన్లను ప్రయోగిస్తున్నాయి. వాటి సహాయంతో లక్ష్యాలను నిర్దేశించుకొని పరస్పర దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ మిలిటరీ కమాండర్లకు ఆయా ప్రాంతాలపై అవగాహన కల్పించేందుకు 2022లో తొలిసారిగా OCHI అనే సంస్థ కొన్ని డ్రోన్ వీడియోలను చిత్రీకరించింది. అలా సేకరించిన డేటా భవిష్యత్తులో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అక్కడి సిబ్బంది ఆ డేటాను స్టోర్ చేయడం ప్రారంభించారు. అలా ఇప్పటివరకు సుమారు 15,000 డ్రోన్లను ఉపయోగించి ఫోటోలు, వీడియోల రూపంలో డేటాను ఆ సంస్థ సేకరించింది. అలా సేకరించిన వీడియోల నిడివి అక్షరాల 2 మిలియన్ల గంటలు, అంటే సుమారు 228 ఏళ్లు. ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపకుడు అలెగ్జాండర్ డిమిట్రివ్ అంతర్జాతీయ వీడియో సంస్థకు తాజాగా వెల్లడించారు. ఇక ఈ వీడియోలలో ఉపయోగం ఏంటి? మనకి ఆహారం తింటే ఎలా శక్తి వస్తుందో కృత్రిమ మేధకు కూడా డేటాను ఫీడ్గా ఇవ్వాలి అంటే ఎంత ఎక్కువ సమాచారాన్ని దానికి ఇన్పుట్గా ఇస్తామో అంత ఖచ్చితత్వంతో ఏఐ నిర్ణయాలు తీసుకోగలదు. 2 మిలియన్ గంటల వీడియో ఫుటేజ్ను ఏఐకి ఇస్తే దాన్ని ఉపయోగించి అది అనూహ్య ఫలితాలు రాబడుతుందని డిమిట్రివ్ చెబుతున్నారు. యుద్ధ క్షేత్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏఐ మోడల్స్కు శిక్షణ ఇచ్చేందుకు, లక్ష్యాలను గుర్తించేందుకు, ప్రత్యర్థి ఆయుధ వ్యవస్థను అంచనా వేసేందుకు ఈ డేటా ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్కు అండగా అవెంజర్స్ రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ అవెంజర్స్ అనే సాంకేతిక వ్యవస్థను వినియోగిస్తుంది. ఉక్రెయిన్ రక్షణ శాఖ దీన్ని అభివృద్ధి చేసింది. వివిధ డ్రోన్లు, సీసీటీవీల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఓ చోట భద్రపరుస్తుంది. ఈ వ్యవస్థ గురించి ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టడం లేదు. అయితే ఏఐ ఐడెంటిఫికేషన్ టూల్స్ని ఉపయోగించి వారం రోజుల్లో 12,000 రష్యన్ యుద్ధ పరికరాలను గుర్తించినట్లు గతంలో ఉక్రెయిన్ వెల్లడించింది. తమ భూభాగంలో రష్యా ఏర్పాటు చేసిన మందుపాత్రలను గుర్తించడానికి ఉక్రెయిన్ కృత్రిమ మేధను ఉపయోగిస్తుంది. మరోవైపు ఉక్రెయిన్కు చెందిన పలు సంస్థలు డ్రోన్ స్మార్ట్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి. డ్రోన్లను కంప్యూటర్కు అనుసంధానించడం ద్వారా అప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ లక్ష్యాలను ఛేదించేలా వీటిని తయారు చేస్తున్నారు. దీంతో 10ల కొద్ది డ్రోన్లను బేస్ స్టేషన్ నుంచే నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. రష్యా కూడా తమ లక్ష్యాలు, శత్రు స్థావరాలు, డ్రోన్లను గుర్తించడానికి ఏఐని ఉపయోగిస్తుంది. కృత్రిమ మేధ ద్వారా ఏఐ టూల్స్ అత్యంత ఖచ్చితత్వంలో నిర్ణయాలు తీసుకోవాలంటే దానికి అందించే ఇన్పుట్ డేటా స్పష్టంగా ఉండాలి. అందుకే ఉక్రెయిన్ ఇంత పెద్ద మొత్తంలో సమాచార సేకరణకు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రస్తుతం కృత్రిమ మేధ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ పరికరాల్లో వీలైనన్ని ఎక్కువ ఏఐ ఫీచర్లను అందించడానికి పోటీ పడుతున్నాయి. కానీ నిజానికి ఎలాంటి ఏఐ ఫీచర్లు అవసరం? పని వేగాన్ని పెంచడానికి, రోజువారీ పనులను మెరుగుపరచడానికి తోడ్పడేవి ఏవి తెలుసుకోండి. జనరేటివ్ ఫోటో ఎడిటింగ్. పరికరాల ఏఐ నైపుణ్యాన్ని చాటుకోవడానికి చాలా కంపెనీలు ఆధారపడుతున్నది జనరేటివ్ ఫోటో ఎడిటింగ్ మీదనే. ఇది గిమ్మింగ్గా అనిపించిన చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. దీని సహాయంతో ఇమేజ్లోంచి అవసరం అంశాలను చిటికలో తొలగించవచ్చు. ఫోటోషాప్లో నైపుణ్యం ఏమీ అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ తెర మీద అలా తడితే చాలు. ఫోటోలోని వస్తువులు, వ్యక్తుల స్థానాలను మార్చవచ్చు. కొత్త అంశాలను చేర్చడానికి, ఫ్రేమ్ను విస్తరించడానికి దీన్ని వాడుకోవచ్చు. పిక్సెల్ 8 ప్రోలోని మ్యాజిక్ ఎడిటర్, శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలోని గెలాక్సీ ఏఐ వంటివన్నీ ఇలాంటివే. డాక్యుమెంట్ల సారాంశం.
జెమినీ, చాట్ జీపీటీ వంటి ఏఐ మోడళ్లు డాక్యుమెంట్లను విశ్లేషించడంలో మంచి నైపుణ్యం సాధించాయి. పెద్ద ఈమెయిల్లు, సంక్లిష్ట డాక్యుమెంట్లు, పీడీఎఫ్లను చిటికలో సంక్షిప్తపరచడానికి బాగా తోడ్పడుతున్నాయి. పెద్ద పీడీఎఫ్లు, డాక్యుమెంట్లను స్మార్ట్ ఫోన్లలో చదవడం కష్టం. ఈ విషయంలో ఏఐ మోడళ్లు ఫోన్లకు ఎంతో అనువుగా ఉంటాయి. సంక్లిష్టమైన న్యాయ డాక్యుమెంట్ల సారాంశాన్ని ఇట్టే గుదికుచ్చుతాయి. రోజు బోలెడన్ని డాక్యుమెంట్లతో కుస్తీ పట్టేవారికి బాగా ఉపయోగపడతాయి. పనులను త్వరగా పూర్తి చేయడానికి తోడ్పడతాయి. ప్రత్యక్ష కాల్ అనువాదం స్మార్ట్ ఫోన్లలో నిజంగా అవసరమైన ఏఐ ఫీచర్లలో ఇదొకటి. ఉదాహరణకు శాంసంగ్ ఫోన్లలోని గెలాక్సీ ఏఐని చూడండి. ఇతర భాషల వారితో మాట్లాడడానికి బాగా ఉపయోగపడుతుంది. అప్పటికప్పుడు అవతల వారి మాటలను ఇంగ్లీష్ లేదా ఎంచుకున్న భాషలోకి అనువాదం కూడా చేసేస్తుంది. అలాగే మనం మాట్లాడే మాటలను అవతల వారి భాషలోకి మార్చేస్తుంది. ఇది మామూలు ఫోన్ కాల్స్నే కాదు, వాట్సాప్, టీమ్స్ వంటి యాప్లతో చేసే VoIP కాల్స్ను ప్రత్యక్షంగా అనువదిస్తుండడం విశేషం. తరచూ విదేశాలకు ప్రయాణాలు చేసేవారికి ఇది కరదీపంలా ఉపయోగపడుతుంది. నోటిఫికేషన్స్, ఈమెయిల్స్ వర్గీకరణ, ముఖ్యమైన ఈమెయిల్లు, నోటిఫికేషన్లను వంటి వాటి ప్రాధాన్య క్రమంలో జాబితాగా కూర్చడం మరో మంచి ఫీచర్. ఐఫోన్లోని మెయిల్ యాప్ దానికదే వర్గీకరించి ముఖ్యమైన ఈమెయిల్లను అన్నింటికన్నా పైన చూపుతుంది. బోలెడన్ని మెయిళ్లతో నిండిపోయే ఇన్బాక్స్ను శోధించే పనిని ఇది సులభం చేస్తుంది. ఐఫోన్, మ్యాక్లలో యాపిల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రిడ్యూస్ ఇంటరప్షన్స్ ఫోకస్ మోడ్ కూడా ఇలాంటి పనే చేస్తుంది. సత్వరం స్పందించాల్సిన నోటిఫికేషన్లను పిన్ చేసి పెడుతుంది. వివిధ యాప్లతో అనుక్షణం రకరకాల నోటిఫికేషన్లు అందుతున్నా ప్రస్తుతం తరుణంలో ఇదెంతో మేలు చేస్తుంది. రాతకు తగ్గట్టుగా సహాయం కూడా చేస్తుంది. సహజ భాషను అర్థం చేసుకోవడం, ప్రాసెస్ చేయడంలో ఏఐ గొప్ప పురోగతి సాధించింది. ఈమెయిల్ డ్రాఫ్ట్లు, ఆఫీస్ డాక్యుమెంట్లు, కాలేజీ నోట్స్ వంటి వాటిని త్వరగా ఆకర్షణీయంగా మార్చుకోవడానికి బాగా తోడ్పడుతుంది. ముఖ్యంగా పెద్ద ఈమెయిల్ డాక్యుమెంట్లను టైప్ చేయడం కష్టమైన స్మార్ట్ ఫోన్లకు చాలా అనువుగా ఉంటుంది. ఉదాహరణకు చాట్ జీపీటీ, జెమినీతో ఈమెయిల్ను మొదటి నుంచే ఆరంభించవచ్చు. ఈమెయిల్ ఎలా ఉండాలో సూచిస్తే చాలు, తర్వాత పనంతా అవే చేసి పెడతాయి. కంపోజ్ చేయడం, సమాధానాలు ఇవ్వడానికి పట్టే సమయం ఆదా అవుతుంది. ఐఫోన్లలో యాపిల్ ఇంటెలిజెన్స్కు చెందిన రైటింగ్ అసిస్ట్ ఫీచర్ కూడా ఈ పనులు చేసి పెడుతుంది. ఇది ఆయా డాక్యుమెంట్లలో ధ్వనిని కూడా మార్చగలదు. ఆండ్రాయిడ్ ఫోన్లలోనైతే జెమినీ లేదా చాట్ జీపీటీని వాడుకోవచ్చు. అధునాతన వాయిస్ అసిస్టెంట్లు చాట్ జీపీటీకి చెందిన వాయిస్ మోడ్, జెమినీలోని లైవ్ ఫీచర్లు ఏఐతో పనిచేసే చాట్ బాట్లతో సహజ పద్ధతిలో మాట్లాడేందుకు వీలు కల్పిస్తాయి. పరిశోధన, ఐడియాలు, కొత్త అంశాల మీద సమాచారాన్ని సేకరించడం వంటి విషయాల్లో స్మార్ట్ ఫోన్లు వాడేవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడి విశేషాలను తెలుసుకోవచ్చు కూడా. విద్యార్థులైతే ఆయా ప్రాజెక్టులను మెరుగుపరచుకోవడానికి వాడుకోవచ్చు. వీటి సహాయంతో పరీక్షలకు బాగా సన్నద్ధం కావచ్చు. గూగుల్, జెమినీ, సిరి కూడా సహజ భాషలను బాగా అర్థం చేసుకోగలవు. కాబట్టి స్నేహితులతో మాదిరిగా వీటితోనూ మాట్లాడవచ్చు. ఇమేజ్ సృష్టి, ఇమేజ్లను ఎడిట్ చేసుకోవడానికే కాదు, ఇష్టమైన ఫోటోలను, ఎమోజీలను చిటికలో సృష్టించుకోవడానికి స్మార్ట్ ఫోన్లోని ఏఐని వాడుకోవచ్చు. గూగుల్ కొత్త పిక్సెల్ ఫోన్లలో పిక్సెల్ స్టూడియో యాప్ ద్వారా ఈ సదుపాయం కల్పిస్తుంది. ఐఫోన్ గలవారైతే ఇమేజ్ ప్లేగ్రౌండ్, జెన్మోటోజ్తో ఈ పనులు చేసుకోవచ్చు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఆత్మీయులకు, స్నేహితులకు ప్రత్యేకమైన ఇమేజ్తో సందేశాలు పంపించడానికి బాగా ఉపయోగపడతాయి. తరచూ విందులు, వేడుకలు నిర్వహించేవారైతే ఆహ్వానాలకు అవసరమైన ఇమేజ్లను వీటితో తయారు చేసుకోవచ్చు. ఆయా సందర్భాలకు తగినట్టుగా ఖచ్చితమైన ఎమోజీలను సృష్టించుకోవచ్చు.